చూడు బావా, బామ్మర్ది బావ మేలు కొడతాడు. ఓ ఇంటి పెద్దగా నీ ఆస్తి పంపకాలు చేసేకి వచ్చినాను. ఉన్న 3 ఎకరాల్లో వీనికి 1 ఎకరా, వీనికి 1 ఎకరా, చిన్నోనికి 1 ఎకరా రాసిచ్చేయి. ఇప్పుడు మిగిలిందల్లా ఆ ఇల్లు. ఆ ఇంట్లో 3 భాగాలు చేసి ముగ్గురికి ఇస్తే సరిపోతుంది. అంతే కదా బావా? ఇప్పుడు సమస్య ఏమంటే, ఇప్పుడు యా కొడుకు దగ్గర ఉండల్లో బావా నువ్వే డిసైడ్ చేసుకో. దీంట్లో ఆలోచించేది ఏముంది మామ? సంవత్సరానికి 12 నెలల్లో 3 కొడుకులు ఉన్నారు. 4 నెలలు ఒక కొడుకు దగ్గర ఉంటారు. రేయ్ ఆగు, నువ్వు ఒక పెద్దవాడిగా నా ఇంట్లో వచ్చి పంచేది ఏంట్రా? నేను పంచుతాను చూడు. కాదురా, నా ఆస్తి పంచేసి ఒక్కొక్క కొడుకు దగ్గర 4 మంత్స్ నేను ఉండడం ఏంట్రా? నేను పంపకం చేస్తాను చూడు. ఆ పొలం ఉందే ఎవరికి ఇచ్చేదిలే, నేను పోయిన తర్వాత పంచుకోండి. ఇప్పుడు మిగిలిండేది ఇల్లు. ఇంట్లో నేనే ఉంటాను. 4 మంత్స్ ఒక్కొక్కడు ఉంటా అంటాడు, పోతా అంటాడు. మరో 4 నెలలు ఇంకొకడికి వస్తాడు, ఉంటాడు, పోతాడు. మీరు నాకు పంచుకునేది ఏంట్రా? ఆ పొలాల నుంచి వచ్చే పంటని తిని బతికేస్తాను రా. ఏమన్నా చేసుకో బావా.